రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 44, 47 డివిజన్లో గత 40 సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు దారి లేక, ఇంట్లో వాడిన మురుగునీరు బయటకు పోయే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందిరా సత్యనగర్ పొంత రోడ్లోని నివాసం ఉంటున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలు తొలగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పిఎన్టీ కాలనీలో పలువురు స్థానికులు, ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యను ఏళ్ల తరబడి పట్టించుకోకుండా వదిలేశారని, కూటమి ప్రభుత్వం తమ ఇబ్బందిని అర్థం చేసుకుని ఇందిరా సత్యనగర్ పొంత రోడ్లో ఉన్న ఆక్రమణలు తొలగించి మంచి పని చేసిందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉందని నమ్ముతున్నాం. ఆ విధంగా మీరు కూడా ఈ పద్ధతిని, పనిని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇంకా దీన్ని చివరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఇక్కడ రోడ్డు, డ్రైనేజు, కనీస మౌలిక వసతులు వేయాలని మేము అందరం కూడా ప్రవృత్తి ప్రార్థిస్తున్నాం. మాకు రోడ్లు, డ్రైనేజీ మాకు కావాలండి. మేము ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసిందండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. ఈ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకుని మాకు ఇంకా అప్పుడే ప్రారంభించారండి. ఇంకా చాలా ఉందండి అవ్వాల్సింది. చాలా దారుణం సార్ ఇది. మాకైతే కూటమి ప్రభుత్వం మా న్యాయం చేసింది. నాలుక కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి మేము దండాలు పెట్టి చెప్తున్నాం సార్, మాకు న్యాయం చేయండి. ఈ రోడ్డు ఇంకా ఉంది, వాళ్ళకి ఇల్లులు ఇచ్చి ఎక్కడన్నా ఇచ్చి తీసేయండి సార్.